ఇక విజయవాడ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అక్కడ తెలంగాణలో 88 సీట్లు గెలిచారు. మళ్ళీ మన వాళ్ళు ఇద్దరు గెలిస్తే ఒకరు తీసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు లాగేసుకున్నారు. అక్కడ ఏదో ప్రత్యామ్నాయమైనట్టు 16 అసెంబ్లీ పార్లమెంట్లు మేమే గెలుస్తామని, ఆ 16తో దేశంలో చక్రం తిప్పుతామని విర్రవీగే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, మీకు 17 ఉన్నాయి, మాకు 25 పార్లమెంటు సీట్లున్నాయి. 25కు 25 పార్లమెంటు సీట్లు గెలిచి దేశంలో ఎవరు ప్రధానమంత్రి కావాలో మనం నిర్ణయిద్దాం. మనకు న్యాయం చేపిద్దాం. విభజన హామీలు నెరవేర్చుకుందాం. ప్రత్యేక హోదా సాధిద్దాం. తెలంగాణలో మనకు రావాల్సిన వాటాని సాధించుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సంక్షేమ కార్యక్రమాలు చేశాం, మౌలిక సదుపాయాలు కలిగించాం, అభివృద్ధిలో ముందుకు పోతున్నాం, ఏ ఒక్కరికి ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చాం. అదే సమయంలో ఈ ఎన్నికలు కూడా చాలా ముఖ్యం. ఇది ఒక చారిత్రక అవసరం. మళ్ళీ అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలంటే అన్ని సీట్లు మనమే గెలవాలి. అందుకే నేను మిషన్ 150 పెట్టాను. 150+ అన్నాను. 25 పార్లమెంట్లు అని చెప్పాను. ఈరోజు 10 జిల్లాల్లో కార్యకర్తల మీటింగ్లు పెట్టాను. 10 జిల్లాలో మీ ఉత్సాహం చూశాను. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, తెలంగాణ నుంచి ఎంత డబ్బులు పంపించినా ఇక్కడ వీళ్ళ ఆటలు సాగవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే కార్యకర్తలు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, జాగ్రత్తగా ఉండాలి. నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ 24 రోజులు, 24, 23 రోజులుంది. ఈ 23 రోజులు అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. వీళ్ళు చూస్తే ఓట్లు కూడా మార్చేస్తున్నారు. ఒక ఆయన వచ్చాడు పీకే, బీహార్ నుంచి. చాలా పెద్ద డెకాయిటీ కనపడుస్తున్నాడు నాకు. నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దేశమంతా ప్రమోట్ చేస్తే ఈయన సైబర్ నేరాల్లో చాలా కేటుగా ఉన్నాడు, చాలా తెలివిగా ఉన్నాడు. బీహార్లో కూర్చొని మన ఓట్లు తీసేస్తాడు. తప్పుడు 7 ఫామ్ 7 సబ్మిట్ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. మన పరిస్థితి చూస్తే తెల్లవారితో ఒకసారి చెక్ చేయాలి మన ఓటు ఉందా లేదా అని, మళ్ళా మధ్యాహ్నం ఒకసారి చెక్ చేయాలి, మళ్ళీ సాయంత్రం ఒకసారి చేయాలి. సైబర్ నేరగాళ్ల మాయ చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితి వస్తా ఉంది. ఒక పక్క ఇది చేయడమే కాదు, రేపు కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా పొరపాటు 4 సీట్లు గెలిస్తే ఏం చేస్తారో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇబ్బందులు పెడతారు. రేపు ఇంకొక పక్కన ఓటింగ్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్క కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి. టెక్నాలజీ తెలిసిన వ్యక్తిని కొంతమంది యాక్సెస్ ఉంటే ఈవీఎంలు కూడా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలుంటాయి. నేను ఆ విషయంలోనే ఇప్పుడే కాదు, మనం అపోజిషన్లో ఉన్నప్పుడు పోరాడి కొత్తగా వీవీప్యాట్ ఇంట్రడ్యూస్ చేశాం. దానివల్ల ఎవరైతే ఓటేస్తామని ప్రింటింగ్ మిషన్లో ఆ ఓటు ఎవరికి వేసాం కనపడుస్తుంది. 7 సెకండ్లు మాత్రం ఉంటుంది. తర్వాత పోయి బ్యాలెట్ బాక్స్లో పడుతుంది. అవసరమైనప్పుడు అవన్నీ కౌంట్ చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ విధంగా చేయకుండా కొన్ని ర్యాండమ్ మాత్రం వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. ఆ విషయంలోనే ఎలక్షన్ కమిషన్ కలిశాం. మనం రిప్రజెంటేషన్ ఇచ్చాం. కనీసం 50% బూతులు కౌంట్ చేయాలని, వీవీప్యాట్లు కౌంట్ చేస్తే ఒక నమ్మకం వస్తుందని చాలా స్పష్టంగా చెప్పాం. వాళ్ళు వినలేదు. సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం. 20వ తారీఖున వస్తుంది. ఏదేమైనా ఇది కూడా చర్చ చేయాలి. ఎక్కడికక్కడ మీరు మాట్లాడాలి. ప్రజల్లో ఎప్పటికప్పుడు రాత్రి అనుకుంటే కావు. ఇప్పటి నుంచే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి
వివిప్యాట్ కూడా మనం చూసే పరిస్థితి రావాలి. అవి కౌంటింగ్ చేసుకునే పరిస్థితి రావాలి. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరగాళ్ల ఇది విపరీతంగా పెరిగిపోతా ఉంది. అలాంటి సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకుని ముందుకు పోవాల్సిన కోరుతూ ఈరోజు మన పార్టీలో వంగవీటి రాధాకృష్ణ గారు కూడా మన పార్టీలో చేరడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఒకటే చెప్పాడు, మా తండ్రి గారి కోరిక ఇక్కడ పట్టాలు ఇమ్మని కోరారు. అన్ని పట్టాలు ఇస్తామని మనం హామీ ఇచ్చాం, ఆ ప్రాసెస్ కూడా చేశాం. తర్వాత ఈరోజు వారు చెప్పింది, నేను రాష్ట్రమంతా తిరుగుతాను, అహంభావంతో ఉండి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం ఉంది, ఈ విషయమే నేను చెప్తానని ముందుకొచ్చిన వ్యక్తి, నిస్వార్థంగా ముందుకొచ్చిన వ్యక్తి వంగవీటి రాధాకృష్ణ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారిని మన తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా స్వాగతించాలి. మంచి వాళ్ళందరూ మన దగ్గరకు వస్తున్నారు, దొంగలంతా ఆ పక్క వెళ్ళిపోతున్నారు. ఆ పార్టీ మనుగడ కూడా సాధించలేదు. విలువలు లేని పార్టీ, పద్ధతి లేని పార్టీ, వీళ్ళ వల్ల ఏమీ కాదని చెప్పి తెలియజేసుకుంటూ, కృష్ణా జిల్లాకు మనము చేసిన పనులు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మళ్లీ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తా ఉంది. అది వస్తే 2,10,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఇవే కాకుండా విజయవాడ ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఈడీని ఉపయోగించి మనల్ని ఎక్కడికక్కడ తొక్కేదానికి ప్రయత్నం చేస్తున్నారు, అణగదొక్కుతున్నారు. ఈ సమయంలో తెలుగు జాతి పౌరుషం, ఆంధ్రప్రదేశ్ పౌరుషం బయట రావాలి. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నవ్య ఆంధ్రప్రదేశ్ పౌరుషం రావాలి, ఆత్మ గౌరవాని కోసం ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఒక్క ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసినా ఆ ఓటు నరేంద్ర మోడీ, కేసీఆర్ ఖాతాలో పడుతుందనే విషయం మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర హక్కుల్ని కాపాడుకోవాలి, మన సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి, మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి. అవసరమైతే డబ్బులు సంపాదిస్తాం, ఇంకా కష్టపడతాం, కానీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టవని మరొకసారి హెచ్చరిస్తున్నాం. మన రాష్ట్రంలో ఉండే పార్టీ దురదృష్టం, బాధాకరం. వీళ్లకుండే బలహీనతలతో రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితికి వస్తున్నారు. 5 సంవత్సరాలు అమరావతికి రాని అపోజిషన్ పార్టీ, ఇక్కడ లేని అపోజిషన్ పార్టీ, అసెంబ్లీ కూడా రాకుండా జీతాలు తీసుకునే ప్రతిపక్షం, పార్లమెంట్లో నరేంద్ర మోడీని చూస్తే భయపడిపోయి పార్లమెంటుకే పోని పార్టీ. ఇది వాళ్ళ తీరు. ఇక్కడే నాని ఉన్నాడు, నారాయణరావు గారు ఉన్నారు. పార్లమెంట్లో 5 సంవత్సరాలు వీరోచితంగా పోరాడిన నాయకులు, ఎంపీలు 2. మీరు చూశారా లేదా అని అడుగుతున్నా. 2 కూడా ఎక్కడ రాజీ పడలేదు. ఒకే మాట చెప్పారు, మీరు తప్పు చేశారు, మాకు అన్యాయం చేశారు, మాకు న్యాయం జరిగే వరకు ఈ పార్లమెంట్ ని సాగనీయమని మా నిరసన తెలియజేస్తామని చెప్పిన పార్లమెంట్ సభ్యులు నారాయణరావు గారు, నాని గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాళ్ళని ఎంత పెద్ద మెజార్టీతో గెలిపించాలో మీరే ఆలోచించండి. ఏకపక్ష ఎన్నికలుండాలి, గెలిపిస్తారు నాకు తెలుసు. గెలుపు అసాధారణమైన గెలుపు. తెలంగాణ నుంచి డబ్బులు వస్తే వాళ్ళ డబ్బులు పనిచేయవని ఆయన రిటర్న్ గిఫ్ట్ మనకు డబ్బులు పంపిస్తారు వ్యతిరేకంగా పనిచేయడానికి. మళ్లీ మనం రిటర్న్ గిఫ్ట్ పంపేయాలి.
నీ డబ్బులు పనిచేయలేదు. 25 పార్లమెంట్లో గెలిచాం, 175 అసెంబ్లీ సీట్లు గెలిచాం, మా సత్తా నిరూపించామని చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోయి 23 రోజులు మీరు కాపలా గాయాలి. మన విజయాన్ని మనం ఒక చారిత్రక అవసరంగా గుర్తుపెట్టుకుని ఇది చేయాలని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా ఆనందం కలుగుతా ఉంది, ఒక నమ్మకం వస్తా ఉంది. అలాంటి మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు విజయవాడ మొత్తం రీసౌండ్ రావాలి. నేను మీ ఓటు ఎవరికంటే ముందు చెప్పండి తమ్ముళ్ళు, సిద్ధంగా ఉన్నారా? 17 గెలిపిస్తారా? నమ్మకమేనా? ఎన్నికలైన తర్వాత మళ్ళా ఇక్కడే మీటింగ్ పెడతాను. ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వచ్చింది, మీ మచిలీపట్నానికి విజయవాడకు పోటీ పెడతాను. 2 పార్లమెంట్లలో అసెంబ్లీలకు పోటీ పెడతాం, ఏరియా పోటీ పెడతాం, బూత్కి పోటీ పెడతాం. ఇంకో పక్కన ఎవరైతే సేవామిత్రులున్నారో వాళ్ళని కూడా పోటీ పెడతాం. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే మన అభ్యర్థులను ఒకరొకరినే పరిచయం చేస్తాం. నారాయణరావు గారిని మీకు తెలుసు, ఇంక చెప్పక్కర్లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదిస్తామని చెప్పాలి. నాని గారిని విజయవాడ ఎంపీ అభ్యర్థి, గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇంకో పక్కన బోండా ఉమామహేశ్వరరావు గారు, బోడే ప్రసాద్, ఇంకో పక్క రామ్మోహన్ రావు గారు, ఉమామహేశ్వరరావు గారు మీకు నీళ్లు ఇచ్చాడు, మైలవరానికి కూడా నీళ్లు తెచ్చాడు, బాగా కష్టపడ్డాడు, కూలి అడుగుతున్నాడు. ఇప్పుడు పెద్ద ఎత్తున గెలిపించాలి. అదే మాదిరిగా కొత్తగా మన మంత్రి జవహర్ గారిని తిరువూరు నియోజకవర్గంలో పెట్టాం. వారిని కూడా పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. స్వామిదాసుని ఏ విధంగా ఆదరించాలి, ఎట్లా గౌరవించాలనో నేను గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాను. స్వామిదాసు కూడా బాగా పనిచేసిన వ్యక్తి, ఆయనకు కూడా గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకో పక్కన ఈరోజు కొల్లు రవీంద్ర ఈరోజు పోర్టు సాధించాడు, కష్టపడ్డాడు. మళ్లీ మచిలీపట్నానికి పూర్వ వైభవం తేవడానికి పోర్టు సాధించిన యోధుడు మన నారాయణరావు గారు, మన రవీంద్ర గారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, ఆశీర్వదించండి. అదే మరిగా జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా ఉన్న తాతయ్య గారు చాలా బాగా పనిచేసుకుంటున్నారు. వారు కూడా ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన కానీ రఘురామ్ గారు కానీ వాళ్ళిద్దరి కృషితో ఈరోజు ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇచ్చాం, అన్ని పనులు చేశాం. అదే మరిగా సౌమ్య గారు ఈరోజు నందిగామ అభ్యర్థి ప్రభాకర్ గారు మీకు అందరికీ పరిచయం ఉంది. సిన్సియర్ కార్యకర్త, అలాంటి కార్యకర్త కుమార్తెగా వచ్చి ఇంజనీర్ చదివి బాగా పనిచేస్తా ఉంది. గట్టిగా ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బుద్ధప్రసాద్ గారు సౌమ్యుడు, అందరితో బాగా ఉండి ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నారు, విలువలతో కూడిన రాజకీయం చేసే వ్యక్తి. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా అభినందించాలి. ఇంకో పక్కన మన వెంకటరమణ గారు కాయకలూరు మాజీ ఎమ్మెల్యేగా ఉండి సిటీలో మనం అక్కడ చూస్తే ఇన్ఛార్జి లేకపోయినా బీజేపీ అభ్యర్థి ఉన్న బాగా పనిచేసిన వ్యక్తి.